ఎల్ఆర్ఎస్ గడువు నేటితో ముగియనుంది. ఎల్ఆర్ఎస్ ప్రక్రియ జీడబ్ల్యూఎంసీతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల పరిధిలో గందరగోళంగా మారింది. ఒకే దగ్గర ప్లాట్లు కొన్న ఇద్దరు ముగ్గురికి ఒకే రకమైన ఫీజు రావడం లేదు. ఇదిలా ఉంటే ఎల్ఆర్ఎస్ గడువు దగ్గర పడుతుండటంతో ఫీజు చెల్లింపు సాధ్యమవుతుందా అన్న సందేహాలు సైతం తలెత్తుతున్నాయి. ఎల్ఆర్ఎస్ లక్ష్యం పూర్తి క్రమంలో గడువు మరింత పెంచాలని డిమాండ్ సైతం వినిపిస్తోంది. ఉమ్మడి జిల్లాలోని జీడబ్ల్యూఎంసీ సహా అన్ని మున్సిపాలిటీల్లో ఎల్ఆర్ఎస్కు అనేక అడ్డంకులు ఏర్పడుతున్నాయి. ఎల్ఆర్ఎస్ యాప్లో సాంకేతిక సమస్యలు, సందేహాలు తీర్చేవారు కూడా కరువయ్యారు. ఎక్కడికి వెళితే సరైన సమాధానం దొరుకుతుందో తెలియక వేలాది మంది అర్జీదారులు గ్రేటర్ వరంగల్ ప్రధాన కార్యాలయం, ఇతర మున్సిపాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. 2020 ఆగస్టులో 1000 రూపాయలు చెల్లించిన దరఖాస్తుల సెల్ ఫోన్లకి ఫీజు సమాచారం పంపించారు. సెల్ ఫోన్ కు వచ్చిన లింకు ఓపెన్ చేస్తే సరైన సమాచారం రావడం లేదు. దీంతో స్థలాల క్రమబద్ధీకరణ రుసుములు చెల్లించేందుకు ప్రజలు ఇష్టపడడం లేదు. ఎల్ఆర్ఎస్ యాప్ ఒక రకంగా, క్షేత్రస్థాయి ఉద్యోగులు మరో రకంగా చెబుతున్నారు. దీంతో ఫీజుల ఖరారులో తప్పిదాలు బయటపడుతున్నాయి. స్థలాలు క్రమబద్ధీకరించుకోవాలని జిల్లా కలెక్టర్లు, కమిషనర్ చెబుతున్నారు. కానీ దరఖాస్తుల సందేహాలు ఎవరు తీరుస్తారో మాత్రం స్పష్టత ఇవ్వడం లేదని ప్రజలు అంటున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ తో పాటు 9 మున్సిపాలిటీలపైన మహబూబాబాద్, డోర్నకల్, మరిపేడ, వర్ధన్నపేట, నర్సంపేట, తొర్రూరు, పరకాల, భూపాలపల్లి, జనగామ కార్యాలయాలకు మొత్తం 1,57,978 దరఖాస్తులు అందాయి. ఆన్లైన్లో 1000 రూపాయలు ఫీజు చెల్లించి వివరాలను నమోదు చేసుకున్నారు. ఈ దరఖాస్తుల ద్వారా ప్రభుత్వ ఖజానాకు 15.97 కోట్ల ఆదాయం లభించింది. ఇప్పటి వరకు సగం దరఖాస్తుల పరిశీలన కూడా పూర్తి కాలేదు. అత్యధికంగా వరంగల్ కార్పొరేషన్ పరిధిలోనే 1,00,000 దరఖాస్తులు ఉండగా గడువు దగ్గర పడుతున్న 61,000 దరఖాస్తుల పరిశీలన పూర్తయినట్లుగా తెలుస్తోంది. ఇలాంటి తప్పిదాలు జరగలేవు. కానీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న దరఖాస్తుల పరిశీలనలో అనుభవం లేని సిబ్బంది కారణంగానే ఈ తప్పిదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. మధ్యతరగతి ప్రజలు మాత్రమే ప్లాట్లు కొంటారని, ఎల్ఆర్ఎస్ కోసం మరింత సమయం ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు. ఎన్నికలకు ముందు ఫ్రీగా ఎల్ఆర్ఎస్ చేస్తామని ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే మాట తప్పారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎల్ఆర్ఎస్ వెబ్సైట్లో అంతా తప్పులు తడకగా ఉందనే విమర్శలు సైతం వెల్లువెత్తుతున్నాయి. ఎల్ఆర్ఎస్ పోర్టల్లో తప్పులు రావడం, అది కూడా భారీ మిస్టేక్స్ అవడంతో వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఓవైపు గడువు ముగుస్తుండడం, మరోవైపు ఇలా తప్పుడు అమౌంట్ చూపించడంతో ఏం చేయాలో తెలియక వారు ఆందోళనకు గురవుతున్నారు. దీనిపై ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి చర్యలు తీసుకోవాలని, తప్పులను సరిచేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.